తూర్పు గోదావరి జిల్లా రాజనగరం నియోజకవర్గం కోరుకొండలో పాసాలమ్మ అమ్మవారి జాతర మహోత్సవాల సందర్భంగా రథోత్సవాన్ని నిర్వహించారు. కాపవరంలో వేంచేసి ఉన్న పాసాలమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ ఉత్సవానికి ప్రత్యేక అతిథిగా హాజరైన ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ వెంకటలక్ష్మి దంపతులు ప్రారంభ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజాభిషేకాలు చేశారు. ఈ పాసాలమ్మ గుడికి సంబంధించి నేను అన్నదానానికి 1 లక్ష రూపాయల దాకా ప్రకటించడం జరిగింది. అలాగే అమ్మవారి గుడికి సంబంధించిన డెవలప్మెంట్ ఏది చేసినా దానికి సంబంధించిన ఖర్చుని ఇస్తానని చెప్పాను. కోరుకొండ గ్రామం, నేను గోకవరం గ్రామంలో పుట్టిన నేను కోరుకొండ గ్రామస్తుడిగా భావించమని చెప్పి ప్రజలందరికీ వినతి చేసుకున్నాను. నేను అందులో ముఖ్యంగా నేను భారతీయ జనతా పార్టీలో ఉన్నాను. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ అంటే దేశాన్ని రక్షించే ఒకే ఒక్క జాతీయ పార్టీ. ఈ పార్టీ ఒక్కటే భారతదేశాన్ని రక్షించగలిగే పార్టీ. అదృష్టవశాత్తు మనకి ఎన్డీఏ కూటమైనటువంటి మన తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ మనతో ఉన్నారు. మనకు చాలా సంతోషదాయకం. అది భారతీయ జనతా పార్టీ అంటే మానవత్వానికి సంబంధించిన పార్టీ ఇది. కాబట్టి నేను ఇందులో జాయిన్ అయ్యాను. మానవత్వం అనేది కులమతాలకు అతీతమైంది, రాజకీయ పార్టీలకు అతీతమైంది. మొదట మానవత్వం చూసుకున్న తర్వాతే మనం ఆచరించే వ్యవహారాలు, సంస్కృతి, మన దేవతలు, మన పండుగలు